హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మటన్ గ్రేవీ కర్రీ ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని పాండి పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, జీడిపప్పు, కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్యానం మీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుని ఆనియన్స్ కూడా వేసుకుని సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అన్నవి తొందరగా వేగుతాయి. అలాగే మటన్లో చాలామంది సాల్ట్ లాస్ చేస్తారండి ఉడకదని చెప్పేసి. ఇప్పుడు మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి చక్కగా ఉడికిపోతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మటన్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మటన్లోంచి కొంచెం వాటర్ వస్తుంది కదండి, మటన్ అన్నది కొంచెం కొంచెంగా ఉడుకుతూ ఉంటుందండి. ఇప్పుడు వాటర్ వచ్చింది కదండి, ఇప్పుడు కొంచెం ఉడికింది కదా మటను, ఇందులో 2 స్పూన్స్ కారం కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోండి. ఇక్కడ చూసారా, కారం వేసిన వెంటనే ఒక్క 5 నిమిషాలు అన్నది కలపాలి. ఇందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ కూడా మరిగిన తర్వాత మనం ఆడుకున్న పేస్ట్ కూడా ఉంటుంది కదండి, ఆ పేస్ట్ కూడా అందులో వేసేసి కొత్తిమీర అన్నది కూడా వేయాలండి. ఎంతమందికి మటన్ కర్రీ అంటే ఇష్టం అన్నది చెప్పండి. మటన్ కర్రీ ఫస్ట్ టైం మీరు వండినప్పుడు ఎలా వచ్చిందన్నది కూడా చెప్పండి. ఇక్కడ 5 విజిల్స్ అన్నది పెట్టుకోవాలి. నేను 5 విజిల్స్ అన్నది పెట్టుకున్నానండి. ఇప్పుడు మూత తీసి చూస్తే కొంచెం వాటర్గా ఉందని చెప్పేసి స్టవ్ వెలిగించుకుని 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని కొంచెం కర్రీ దగ్గర పడేలా చేసుకుంటున్నానండి. చూసారా ఎంత గ్రేవీ వచ్చిందో. కొంచెం అన్నంలో ఒక ముక్క వేసుకుని కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు అసలు కర్రీయే రాలేదు, అలా చేయగా సూపర్ వచ్చింది. నా స్టైల్లో ఒకసారి మటన్ కర్రీ అన్నది చేయండి. ఎంత మెత్తగా ఉడికిపోయిందో చూసారు కదా. మీకు ఎంతమందికి మటన్ కర్రీ ఎక్స్పీరియన్స్ కూడా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్ ఛానల్.